ఏంటి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన ఇంత ఖర్చు చేస్తుందా? ప్రైమరీ స్కూల్ నుంచి పిహెచ్డి వరకు కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్ కి భారీ ఎత్తున ఖర్చు చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపు 51,000 ఖర్చు చేస్తుంది. అదొక్కటే కాదండి, కొన్ని రాష్ట్రాలు విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కోవకు చెందింది ఆంధ్రప్రదేశ్. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 నేరుగా విద్యార్థి కుటుంబానికి అందజేస్తున్నాడు. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే కాలేజ్ నిర్వహణకు ఫీజు రియంబర్స్మెంట్, టీచర్ శాలరీలు మొత్తానికి గాను 45,000 నుండి 55,000 వరకు ఖర్చు చేస్తుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే హాస్టళ్లు, పుస్తకాలు, సైకిల్స్, ల్యాప్టాప్ వంటివి అదనంగా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా అదనపు ఖర్చుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా డిగ్రీ కాలేజ్ విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్, కాలేజ్ నడపడానికి అయ్యే ఖర్చు, జీతాలు మొదలైనవన్నీ కలిపితే ఒక్కొక్క విద్యార్థి పైన 60,000 నుండి 80,000 దాకా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇక ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఒక్కొక్క విద్యార్థి పైన ఫీజు రియంబర్స్మెంట్ తో సహా 70,000 నుండి 1,20,000 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ విద్యార్థి పైన భారీగా ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. సుమారు 10 నుంచి 12 లక్షల దాకా ఖర్చు పెడుతుంది. పేద విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. ఇక చివరిది పీజీ మరియు పిహెచ్డి విద్యార్థుల పైన ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకుందాం. ఫ్యాకల్టీ సాలరీస్, రీసెర్చ్ ఫెసిలిటీస్ తో కలుపుకుంటే దాదాపు 1,00,000 నుండి 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల పైన ఇంత ఖర్చు చేస్తుంది కదా, కానీ ఎందుకు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్స్ వెళ్తున్నారు పబ్లిక్? సో ఈ విషయం పైన ప్రభుత్వం గట్టిగా ఫోకస్ చేయాలి. అంతేకాదు, ప్రభుత్వంలో చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాయి స్కూల్స్. కానీ అది చూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు నాకు తెలుస్తుంది. అంతేకాదండి, చాలా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేది ది బెస్ట్ గా ఉంటాయని నా ఒపీనియన్. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే కేవలం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.